హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. సో, ఇదేంటంటే పూరి అండి. కలర్‌ఫుల్ పూరి చూస్తున్నారు కదా! సో, ఇది టమాటాస్‌తో చేశాననమాట. సో, నేను 4 టమాటోస్ తీసుకున్నానండి. దాన్ని హాఫ్‌గా కట్ చేసి కొన్ని వాటర్ ఏసేసుకొని వాటర్‌లో బాయిల్ చేశాను పైన తోలొచ్చే వరకు. సో, అలా తోలు ఊడిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని చల్లారిపోయిన తర్వాత నేను పీసెస్‌గా చేసుకొని మిక్సీ పట్టుకున్నాననమాట. ప్యూరీలా చేసేసుకున్నాను. సో, ఇప్పుడు ఒక ప్లేట్‌లో నేను నువ్వులు తెల్లవి, నల్లవి నువ్వులు తీసుకున్నానండి. జీరా కూడా తీసుకున్నాను. దాంతో మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీని వేసుకొని సాల్ట్ ఏసుకున్నాను. అవి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక కప్పు సూజీ రవ్వని తీసుకున్నానండి. సూజీ రవ్వ తీసుకొని అది వేసుకున్న తర్వాత అలాగే నాకు 3 కప్స్ వీట్ ఫ్లోర్ పట్టిందండి. అంటే మనం ప్యూరిన్ బట్టి మనము కలుపుకుంటూ వేసుకోవాలనమాట. నేను ఫస్ట్ కొంచెం కలుపుకున్నాను. అలా మనం డఫ్ వచ్చే వరకు కొంచెం కొంచెం వేసుకుంటూ మనము ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే 3 కప్స్ వరకు వీట్ ఫ్లోర్ పట్టిందండి. అలా కలుపుకున్న తర్వాత ప్లేట్ మూసేసుకొని నేను ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకున్నాను. దాని తర్వాత మనం చిన్న రోల్స్ చేసుకొని పూరీస్‌లాగా రుద్దుకోవటమే అంతేనండి. ఇలా రుద్దుకున్న తర్వాత మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని మనకిష్టమైన కర్రీతో సర్వ్ చేసుకోవటమే. పూరీలు కూడా చాలా బాగా పొంగాయండి అసలు. ఎంత టేస్టీగా ఉందో. ఇట్లా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. నాకు చాలా బాగా టేస్టీగా అనిపించిందండి. మనం రెగ్యులర్‌గా చేసుకున్న రెసిపీసే కానీ కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తే చిన్న చిన్న టేస్ట్ చేంజ్‌తో చాలా బావుంటుందనమాట. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.